ఫ్రెండ్స్ మాకున్న కొంచెం ప్లేస్ లోనే చాలా చెట్లు అయితే వేసాం. ఇగో ఇవైతే కనకంబరాలు చాలా బాగా వస్తాయి. మేము ప్రస్తుతం ఉంటున్నాము అంటే మేము చదువుకుంటా, మా తమ్ముడు మేము చదువుకుంటా కట్టుకోలేకపోయాం. ఇలా చిన్నింట్లో అయితే ప్లాస్టింగ్ అని చెప్పి ఇలా రేకులంతా. ఫ్రెండ్స్ నేను 10th దాకా చదివేటప్పుడు అయితే గేమ్స్ కి అలా వెళ్ళేదాన్ని. వాటిలో అయితే బాగా ఆడి గెలిచినందుకైతే ఇదిగో ఇలా మెడల్స్ ఇచ్చారు. ఇంకా చదువుగాని చదువుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా ఆర్థిక పరిస్థితిలో ఉండటం వల్ల చదువుకోలేకపోయాను. చూసారు కదా ఫ్రెండ్స్ మెడల్స్. ఇవి చూసుకొని ముచ్చట పడటమే, చదువుకోలేకపోయాను. ఫ్రెండ్స్ చూసారు కదా మా చిన్నిల్లు, చిన్న వంటగది. మా ప్రపంచం అయితే ఇంక ఇదే. చిన్న చిన్నదైనా బాగుంటది. నాగవేనైతే తాగడానికి థమ్స్ అప్ తెప్పిస్తుంది వాళ్ళ తమ్ముడు చేత. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ చాలా మంది అయితే హోమ్ టూర్ చేయండి అని అయితే కామెంట్ పెట్టారు. లాస్ట్ వీడియోలో అయితే శ్రీవాణి వాళ్ళ హోమ్ టూర్ చేసాము. అందులో అయితే మిగతా వాళ్ళ హోమ్ టూర్ చేయమని అయితే కామెంట్ పెట్టారు. అందుకని మా హోమ్ టూర్ చేస్తున్నాం. మా ఇల్లు ఏమంత పెద్దదేం కాదు, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఓకే, లేట్ చేయకుండా అయితే మా ఇల్లు ఎలా ఉందో పూర్తిగా చూద్దాం. ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే చూసారు కదా, అదైతే మెయిన్ రోడ్ అన్నమాట. ఈ లోపలికి వస్తే ఈ గొంతులోనే ఇదే మా ఇల్లు. మా ఇంటి ముందు అయితే ఇలా ఉంటది. ఇదిగోండి మేము ఇక్కడైతే రోజు ముగ్గేస్తాం. మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనే వేసిన ముగ్గు. అబ్బా ఫ్రెండ్స్ మా బోర్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇల్లు కట్టక ముందు అయితే వేపించాము. రోడ్డుకి మధ్యలో ఉంది. ఇంక ఇదే దేనికి అడ్డం రాదు కాబట్టి ఇంక ఇక్కడే ఉంచాం. ఫ్రెండ్స్ చాలా మంది అయితే మీరు పూలు పెట్టుకున్నారు, మీకు పూల చెట్లు ఉన్నాయా అని అంటున్నారు కదా. మా ఇంటికి ముందైతే ఇదిగోండి ఇట్లా అయితే పూల చెట్లు అయితే ఇవ్వండి. నాగవేనైతే తాగడానికి థమ్స్ అప్ తెప్పిస్తుంది వాళ్ళ తమ్ముడు చేత. వాడికి రాలేడేమో, రాలేవు. రారా తాగుదు. ఫ్రెండ్స్ మాకున్న కొంచెం ప్లేస్ లోనే చాలా చెట్లు అయితే వేసాం. ఇగో ఇవైతే కనకంబరాలు చాలా బాగా వస్తాయి. మేము పెట్టుకునేదే కాక ఇంకా బయట వాళ్ళు కానీ చాలా మంది కోసుకొని పోతారు. అదైతే మల్లె చెట్టు సీజన్ కాదు కదా కాసేది, కాస్తే బాగా పూస్తాయి. పూసేది బాగా. ఇటైతే కరివేపాకు చెట్టు. ఇదిగోండి ఇది కరివేపాకు చెట్టు. మాకు ఇంకా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అంతా ఇట్లాగ బయట వాళ్ళు కానీ తీసుకెళ్తారు. టమాటా చెట్లు ఇప్పుడే కాయలు వచ్చాయి, చిన్న చిన్న కాయలు. టమాటా చెట్టు, పచ్చిమిరపకాయ, జామకాయ. ఇదైతే మాకు ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ సామాన్లు ప్లేస్ లేక ఇంకా అక్కడ పెట్టేశాం. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మా బయట ప్లేస్ చూపించాం. బయట చుట్టూరు ప్రహరీ గోడ. ఇదేమో చాలా మంది తెలిసే ఉంటది, దిష్టి తగలకుండా చెట్లు, బ్యాక్టీరియా అవి రాకుండా. రెండు దారులు అయితే ఉంటాయి. ఇప్పుడైతే అట ఫ్రెండ్స్ ప్రహరీ గోడలు అయితే 2 గేట్లు అయితే ఉంటాయి. అటేమో షెడ్ లోకి వెళ్ళేది, ఆవుల షెడ్ లోకి. ఇటేమో ఇంట్లోకి వెళ్ళేది. లోపలికి రాగానే ఫస్ట్ అయితే బాత్రూమ్ ఉండద్ది.
ఫ్రెండ్స్ ఇదైతే మా బాత్రూమ్. ఇప్పుడైతే చిన్న ఇల్లు అయినా కానీ పెద్ద ఇల్లు అయినా కానీ ప్రతి ఒక్కరైతే కంపల్సరీగా బాత్రూమ్ ఉండాలి కాబట్టి కట్టించుకుంటున్నారు. మేము కానీ ఇలా కట్టించుకున్నాం. ఫ్రెండ్స్ మాదైతే చిన్న ఇల్లు, అందుకని మేమైతే పైన అయితే ట్యాంక్ పెట్టించుకోలేదు. తెలిసే ఉంటది, చాలా కాలం ముందైతే ఇలాగే తొట్లు ఉండేవి. వాటికైతే మోటార్ వేసి నీళ్లు పట్టుకొని స్టాక్ చేసుకొని అవసరమైనప్పుడు వీటిలో నుంచి తీసుకెళ్తాం. ఇలాగ తొట్లకి నీళ్లు పట్టుకుంటాం. ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే చిన్నిల్లు కాబట్టి వేరే చోట అయితే మేము ఇల్లు కట్టుకుంటాం. విలేజ్ టూర్ చూసే ఉంటారు కదా, అందులో అయితే మా ఖాళీ స్థలం చూపించారు కదా, ఆడైతే ఇల్లు కట్టుకుంటాం. అందుకని ఇక్కడ ఏమి అంటే ట్యాంకులా ఏం కట్టించుకోలేదు. ఫ్రెండ్స్ ఇవైతే మేము ఇక్కడ అంతా రైతు పొలాలు నాటుకుంటారు కదా, ఇవైతే గడ్డి కొయ్యను ఇట్లా వరి కొయ్యను అయితే కొడవలు. ఇక మాకు ట్రాక్టర్ ఉంది కదా, వాటికి సంబంధించిన సామాన్లు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకో బయట చూసారు కదా టమాటా చెట్లు, ఇక్కడ గానీ ఒకటి వేసాము. ఇదిగోండి కాయలు వచ్చాయి. ఇక్కడంతా ఇంత ముందు యాప చెట్టు ఉండేది, అది తీసేసాక ఇలాగ వచ్చింది. అందుకని ఖాళీగా ఉందని చెప్పేసి ఇంక ఇవన్నీ వేసాం. అది జామ చెట్టు, ఇది ద్రాక్ష. విత్తనాలు వేసాం. ఇదిగో 1 నెల 2 నెలలకి ఇలా వచ్చాయి, కానీ ఇవి పెరగట్లేదు. ఎందుకో ఏం చేయాలో చెప్పండి ఫ్రెండ్స్, తెలిస్తే మీకు కామెంట్ లో. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇదిగోండి ఇవైతే నాగవేణి బ్రష్, ఇదిగోండి నాగవేణి బ్రష్, ఇది తమ్ముడు బ్రష్, అవి మా అక్క వాళ్ళ పిల్లలు. ఇదైతే వాళ్ళ తమ్ముడు మంచం. వాడైతే రోజు బయట పనుకుంటాడంట ఈ మంచంలో. తర్వాత అయితే లోపలికి ఇంట్లోకి చూద్దాం. ఇంకా మాకు ఇది హాలు, ఇది బయట పంచ. ఇదైతే ఇక్కడ కుర్చీలు. అంటే సన్ అయితే అంది ఇంట్లో పడింది కాబట్టి వీళ్ళైతే కటన్ వేసుకుంటారు అడ్డం, ఎండ రాకుండా. ఇంత ముందు చెట్టు ఉంటే ఆ ఎండను ఆపేది, ఇప్పుడు చెట్టు తీసేసాక ఇలా కట్టుకున్నాం. దిష్టి తగల గుమ్మడికాయ ఇంటికి దిష్టి తగలకుండా. ఫ్రెండ్స్ ఇది మా బయట పంచలో అయితే ఇది ఇక్కడ మంచం చూడండి. ఇదే మంచం, ఇది ఇంకొక మంచం. 2 మంచాలు ఉన్నాయి. అవేంటి పైన? అవి కరెంటు తీగలు, గొడుగు అవన్నీ పైన ఉన్నాయి. కానీ ప్లేస్ లేక ఇంక పైన పెట్టేస్తాం. అవన్నీ ఏం పక్కన సైడ్ నేమో దిండ్లు ఉన్నాయి, కుర్చీలు. ఈ దిండ్లన్నీ యాడీ అనుకుంటున్నారు ఫ్రెండ్స్. నావేనైతే మిషన్ కుట్టిద్ది, సీనియర్ టైలర్ అన్నమాట. ఆ మిగిలిన క్లాత్లు అన్నిటి కలిపి వేస్ట్ గా పోకుండా దిండులు కుట్టి పెట్టుకుంది. 5-6 దిండ్లు వాళ్ళకి గాని ఇచ్చాం, అడిగారు కాబట్టి కుట్టించా. ఫ్రెండ్స్ ఇదైతే నా మిషన్. మేము 3 మిషన్ కొడతాం. నేను వాళ్ళకంటే పెద్ద టైలర్, సీనియర్ టైలర్ ని. ఇదైతే ఇంక ఎండాకాలం వస్తుంది కదా, కూలర్. రేకులు వెచ్చగా ఉంటది, అందుకనే కూలర్. ఇంకా బయట అయితే ఇలా ఉంటది. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం. స్టార్టింగ్ ఫ్రెండ్స్ మాది ఇది ఒక రూమ్. మా రూమ్ ఎలా ఉందో చెప్పండి చూసి. ఫ్యాన్ చుట్టూరు శ్రీవాణి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే సామారంతే పైన. రేట్లు అన్నమాట. అయితే దేవుడి గుడి. ఫ్రెండ్స్ మా ఇల్లు ఇలా ఉంటది. ఇదిగోండి చిన్న చిన్న రూమ్లే. మేము ప్రస్తుతం ఉంటున్నాము అంటే మేము చదువుకుంటా, మా తమ్ముడు మేము చదువుకుంటా కట్టుకోలేకపోయాం. ఇలా చిన్నింట్లో అయితే ప్లాస్టింగ్ అని చెప్పి ఇలా రేకులంతా చదువు నాది అయిపోయింది, ఇంకా ఆపేసాను కదా. మా తమ్ముడు చదువుంది, ఇంకా త్వరలో అయితే ఇల్లు కట్టుకుంటాం. ఇంక ఇక్కడైతే దేవుడి గుడి. ఇట్లాగా మేము కట్టించుకోలేదు, ఇంక ఇట్లా చెక్క ప్లేస్ లేదని ఇంక చెక్కల్లో పెట్టుకున్నాం. ఇంక ఇక్కడ టీవీ, ఇక్కడ క్యాలెండర్స్ అండి, ఇంక బ్యాగులు. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్. రాధాకృష్ణ మాకు ఇష్టమైన దేవుడు రాధాకృష్ణుడు. ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడైతే ఇంకా నా స్టిక్కర్, పౌడర్.
ఇక్కడ మేకప్ మొత్తం జ్యువెలరీ. ఇక్కడ అయితే ఇంక అన్ని ఏదన్నా రెడీ అవ్వాలంటే ఇంక అన్ని ఇలా ఉంటాయి. ఇవన్నీ చైన్స్, కమ్మలు, అదిగో మేకప్ మేకప్ వేసుకోవచ్చు రోజు వీడియోకి. ఇక గాజులు, ఇంకా అవి జడకి డ్రెస్సుల మీద రబ్బర్ బ్యాండ్స్ అని మ్యాచింగ్. ఇక్కడైతే కింద ఇంకా మిషన్ కుడతాను కదా, లైనింగ్స్ అయి ఉంటాయి. ఇది బీరువా ఓపెన్ చేయాలి. బీరువా ఓపెన్ చేయాలి కానీ ఖాళీ స్థలం రాదు. ఇక మా అమ్మ చీరలు, ఇవి డ్రెస్లు, ఇవి కానీ చీరలే అమ్మ వాళ్ళే. కిందేమో దుప్పట్లు. ఇక బీరువా అయితే ఇలా ఉంటది. ఇదా నేను స్కూల్లో 10th దాకా గేమ్స్ కి అయితే ఇట్లాగా మండల్ స్థాయి అలాగ వెళ్ళాము. అప్పుడు మెడల్స్ ఇచ్చారు, సర్టిఫికేట్లు అయ్యి. ఈ మెడల్స్ వరకు గుర్తుగా ఇలా పెట్టుకున్నా. ఫ్రెండ్స్, నేను 10th దాకా చదివేటప్పుడు అయితే గేమ్స్ కి అలా వెళ్ళేదాన్ని. వాటిలో అయితే బాగా ఆడి గెలిచినందుకైతే ఇదిగో ఇలా మెడల్స్ ఇచ్చారు. ఇంకా చదువుగాని చదువుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా ఆర్థిక పరిస్థితిలో ఉండటం వల్ల చదువుకోలేకపోయాను. చూసారు కదా ఫ్రెండ్స్ మెడల్స్. ఇవి చూసుకొని ముచ్చట పడటమే, చదువుకోలేకపోయాను. ఫ్రెండ్స్, మా ఇల్లు అయితే చిన్నది, అందుకనే మేమైతే డబుల్ కట్ మంచాలు అవి తీసుకోలేదు. ఎందుకంటే ఆ డబుల్ కట్ మంచం వేస్తేనే ఇదంతా సరిపోతుంది, ఇంకా తిరగడానికి అలాగా వీలు ఉండదు. ప్రస్తుతానికి అయితే ఇవే మా మంచాలు. ఇవి మా తమ్ముడు కాలేజీ బ్యాగ్, అది షాపింగ్ సంచులు. ఇంకా అక్కడైతే ఇంకా నా మిషన్ కి సంబంధించిన దారాలు. ఫ్రెండ్స్, ఇదైతే ఇక కిటికీకి డోర్లో ఏం పెట్టించుకోలేదు, ఓరక మెస్ అయితే పెట్టించాం. ఎందుకంటే ఇది ఓరక అంటే సొంతదే ఇల్లు, చిన్నదే కదా, జీతాంతం ఉండలేదు. వేరే చోట అయితే కట్టుకుంటాం మేము, అందుకని మామూలుగా అయితే మెస్ అలా పెట్టించుకున్నాం. ఇంక ఇవైతే నా మిషన్ సంబంధించిన దారాలు, ఇంకా ఆయిల్ అవన్నీ. ఇంకా అవైతే కరెంట్ అవి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా సామాన్లు అయితే చూడండి ఒకసారి. అవన్నీ అయితే అవి ఇత్తడి బిందెలు, అవి చిన్న గ్లాసులు, అవి మామూలుగా బిందెలు. అవి అయితే ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్లకి అయితే అన్నం అయ్యి వండుకోవడానికి. అలాగే చూసారు కదా, ఆ పైన ఉన్నాయి అయితే సిబ్బులు అంటారు. ఆ చివరి మాకు ఇక్కడ వరై పండిస్తారు కదా, వాడతారు. ఫ్రెండ్స్, పైన చూపించాం కదా, అవే ఇవి సిబ్బులు అంటారు. ఇవైతే మాకు ఇక్కడ వరై ఎక్కువ పండుతాయి కదా, ఎత్తుకోవడానికి గింజలు అయ్యి ఇట్లాగా తూర్పాలు పోయడానికి అయితే ఉపయోగిస్తారు వీటిని. ఇంకా మా చిన్న రూమ్ లో ఉన్న సామాన్లు అయితే ఇంక ఇలా ఉంటది మా రూమ్. ఇక్కడ ఇదే మేము శ్రీవాణి వాళ్ళ హోమ్ టూర్ లో చూపించాం కదా, పైన సామాన్లు ఇంకా అలాగే ఉంటది. వీటిని వాడేది లేదు, ఏం లేదు. ఇంకా పండగకి ఇంకా కడుక్కోవడం, పెట్టుకోవడం అంతే. ఇంకా వాడుకునేవన్నీ ఒక చిన్న వంటగది అయితే ఉంది, అందులో ఉంటాయి. వంటగది చూపిస్తాం. ఫ్రెండ్స్, మా ఇల్లు రూమ్ అయితే చూపించాం కదా, చిన్న రూము. ఇప్పుడు దానికి ఎదురుగానే ఒక వంటగది, అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో బాత్రూమ్ చూపించాం కదా, దానికి ఆనుకొని ఇట్లాగా వంటగదిలో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫ్రెండ్స్, వంటగది అంటే ముందు మెయిన్ అయితే ఇదిగో గ్యాస్ పొయ్యి, సిలిండర్ కదా. టౌన్ లో అయితే పెద్ద పెద్ద పొయ్యిలు ఉంటాయి, ఇక్కడైతే ఉండవు. మేము ఇంకేదన్నా ఫంక్షన్స్ కి అంటే పండగలకి ఇలా పిండి వంటలు చేసుకోవాలంటే బయట పొయ్యిలు అయితే పెట్టుకొని, కట్టె పొయ్యిలు అయితే తెచ్చుకొని ఆ పిండి వంటలు అయితే చేస్తాం. ఇంక ఇది చిన్న పొయ్యి మీద ఇంకా కూర అన్ని చేసుకుంటాం. ఇంక ఇవి అయితే ఇంకా ధనియాలు, అంటే కూరలో కావాల్సినవి అన్ని ధనియాలు. ఇంక ఇవి అన్నం అవి వండుకొని. ఫ్రెండ్స్, ఇందాక చూపించాం కదా ఆ రూమ్ లో సామాన్లు అయితే ఏమి వాడుకోము, ఇక్కడ ఉన్నవన్నీ అయితే వాడుకుంటాం. ఇవైతే ఇంకా కుక్కర్లు, పప్పు కుక్కర్, అలా బాండీలన్నీ, ఇడ్లీ పాత్ర, క్యారేజీ అంటే పండ్లకి వెళ్తాం కదా, క్యారేజీ అవి. ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు అవి. ఫ్రెండ్స్, ఇంక ఈ డబ్బాలు అయితే ఈ మినప గుండ్లు, ఇందులో చక్కెర, సరుపు, శనగపప్పు, ఇంక మిగతా అందులో పప్పులు అయితే వేసుకొని ఇట్లా అయితే పెట్టుకుంటాం. ఇంకా కింద అయితే రైస్ కుక్కర్, శ్రీవాణి వాళ్ళ ఇంట్లో చూసారు కదా, మా ఇంట్లో కానీ. ఇంకా మిక్సీ గిన్నెలు, ఇంక ఇట్లా అయితే ఇంకా అన్నం అయ్యి వండుకునే పాత్రలు.
వండుకొని అక్కడ పెట్టుకున్నాం. గంటలు దొండకాయ కూర, ఎవరు చేసింది? దొండకాయ కూర దొండకాయ పులుసు. నేనే అన్నం. రైస్ దొండకాయ కూర. ఇంకా ఇంకేం లేదు, రాత్రి మిగిలిపోయిన కూర బీరకాయ. ఇది నావిని చిన్న బాండి అంటే మసాలా వేసుకోవడానికి, ధనియాలు వేసుకోవడానికి. కూర అది ఇంకా బండిల్లో చేసేస్తాం. ఇవైతే ప్లేట్లు, గ్లాసులు, ప్లాస్టిక్. ఇవి ప్లాస్టిక్ గిన్నెలు. ఇటు సైడ్ వాటర్ బాబులు. అదేంటిది? అందరూ సింక్ ఉంటుంది, సింక్ లా మాకు కానీ మేము కట్టించుకోంగా అన్నం తెలంగాణ ప్లేట్ ఆడేసి ఎడగడుకుంటాం. ఏడా కూరగాయలు కట్ చేసుకుంది. ఆకు, పసుపు, ఉప్పు, పసుపు, ఉప్పు అన్ని ఇలా షాకులు అవి. ఈ వాటర్ బబుల్. ఇది అంటల స్టాండ్, అందులో స్టాండ్, గ్రైండర్, గుమ్మడికాయ మరి కూర చేసుకోవడానికి తినేది. చపాతీ గుమ్మడికాయ కూర బాగుంటది ఫ్రెండ్స్. ఇవి అయితే పెరుగు బకెట్, గ్రైండర్. మేము గ్రైండర్ అంటే పిండి ఇంట్లో వేసుకుంటాం. మాకు పశువులు ఉన్నాయి కదా, వాటికి ఇంకా అట్లాగా సొద్ద పిండి అలాగే వేస్తాం. ఇది గుమ్మడికాయ మాకు ఇక్కడ బాగా పండుతాయి కదా, పల్లెటూరులో బాగా పండుతాయి. గుమ్మడికాయ కూర చాలా బాగుంటది. చపాతీల్లో తింటారు, మామూలుగా అయినా తింటారు. బెల్లం వేసుకుని తింటే బాగుంటది. ఇంక ఇవైతే సంకల్ప చెత్త వేసుకోవడానికి అయితే ఈ మధ్య ఇచ్చారు. చెత్త సార్ పెడితే తీసుకొని వెళ్తారు చెత్త బండి వాళ్ళు. ఇకైతే ఇంక అవి బియ్యం. ఫ్రెండ్స్ ఇంక ఇదైతే ఫ్రిడ్జ్. దాని మీద అయితే టెడ్డీ చూసారు కదా, శ్రీవాణి వాళ్ళ ఇంట్లో చూసారు కదా. శ్రీవాణి అన్ని కొనిద్ది. చూడండి, ఒక కన్ను ఉంది, ఒక కన్ను లేదు. మొన్న వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళు తీసుకెళ్ళారు. ఫ్రిడ్జ్ లో అయితే ఇంక ఇలా ఉంటది. మసాలా ప్యాకెట్లు అన్ని ఎక్కువ పెట్టింది. ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాం. ఇక్కడైతే కూరగాయలు, అంగివి, ఎగ్స్, నెయ్యి, మీగడి, పాలు. ఇక్కడైతే డీ ఫ్రిడ్జ్ కదా, థమ్స్అప్ అయితే ఇప్పుడే హోమ్ టూర్ చేస్తున్నాం కాబట్టి తెప్పించాం. ఫ్రెండ్స్ ఇంక పక్క డోర్లు అయితే అన్ని మసాలా అవి ఉంటాయి. ఇవ్వండి ఇలాగా. ఇంకెక్కడన్నా పెడితే ఎతుకులాడుకుంటా ఉంటాం కదా, ఇంక త్వరగా తీసుకోవచ్చని ఇంక ఇట్లా పెట్టుకున్నాం. కారం కూడా ఫ్రిడ్జ్ లో. ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ లోపల అయితే ఇంక ఇవన్నీ ఉంటాయి. మా వంటగది ఫ్రిడ్జ్ అయితే ఇంక ఇలా ఉంటది వంటగది. ఫ్రెండ్స్ చూసారు కదా మా చిన్నిల్లు, చిన్న వంటగది. మా ప్రపంచం అయితే ఇంక ఇదే. చిన్న చిన్నదైనా బాగుంటది. ఇంకా మాకు ఆవుల షెడ్ అంటే ఇంక పక్కనే ఉంటది, అది కానీ చూపిస్తాం. ఫ్రెండ్స్ మా ఇల్లు, వంటగది ఇవే. ఇంకా పక్కనే షెడ్ అయితే ఉంటది. షెడ్ కానీ లోపల ఎందుకు సపరేట్ గా ఉండొచ్చు అనుకుంటారేమో, మాకైతే అలా లేదు. మేమైతే ఇంక ఇల్లు వేరే చోట కట్టుకుంటా ఉన్నాం కదా, అప్పుడైతే సపరేట్ గా అయితే ఉంటాయి. ఇంకా అన్ని కలిసి అయితే మేము ఇంక ఇట్లాగే ఉంటాం. ఎందుకంటే మన పల్లెటూరు కాబట్టి ఇంక ఇలాగే మాకు ఎక్కువగా. ఇక్కడ ఎక్కువ గేదెలు, ఆవులు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంక ఇలాగే అందరు కలిసి. అంటే మేము రైతులం కదా, ఇంక వ్యవసాయం పంటల మీద, చాల మీద, ఇంక ఈ ఆవుల మీద ఇవే మాకు ఆధారంగా ఉంటాయి. ఆవులే మా ప్రపంచం, మేమే వాటి ప్రపంచం. మేము ఎలా తింటామో వాటికి అలాగే ఉంటాం. ఇంకంతా కలిసి. ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ అయితే ఇదే. ఈ చిన్న ఇల్లుని చూపించడానికి అయితే మేము ఏదోలా అనుకున్నాం, కానీ మీరైతే హోమ్ టూర్ చేయండి అని అయితే కామెంట్లు అయితే పెట్టారు కదా, అందుకని మా చిన్న హోమ్ టూర్ అయితే చేస్తాం. అయినా పర్వాలేదని మీకోసం అయితే హోమ్ టూర్. మేమంతా రిచ్ కాదు, అంత మిడిల్ అయితే ఉన్నాం, మిడిల్ క్లాస్. మాకు చిన్న ఇల్లు అయినా గానీ అంతా బాగుంటది. మీరు వీడియో చూసి నచ్చితే మా హోమ్ టూర్ నచ్చిద్దని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల మాకు కొంచెం వీడియో చేయాలని కొంచెం గ్రోత్ అవుతుంది, మంది చూస్తారు. మా హోమ్ టూర్ కి ఎక్కువ లైక్స్, వ్యూస్ వస్తాయని ఆశిస్తున్నాం. మా వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరొక సరికొత్త హోమ్ టూర్ తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.